కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. డబ్బు మనిషిలో మానవత్వాన్ని మంటగలుపుతోంది. ధనం కోసం ఎంతటి ఘాతుకానికైనా వెనకాడటం లేదు. డబ్బు కోసం మానవత్వం మరిచి మృగంలా మారుతున్నాడు. సాటి మనిషి అనే సానుభూతి లేకుండా పాశవికంగా ప్రవర్తిస్తున్నాడు. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ వృద్ధుడిని సజీవ దహనం చేసిన ఘటన కలకలం రేపింది. ఇంతకీ ఏం జరిగింది? వృద్ధుడి సజీవ దహనం వెనుక ఉన్న కారణాలేంటి? డబ్బు కోసం కొంతమంది వ్యక్తులు ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు. అవసరమైతే ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడ్డం లేదు. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో జరిగిన అమానవీయ ఘటన హృదయాలను కలిచివేస్తోంది. ఇచ్చిన అప్పు తిరిగి అడిగాడని ఓ వృద్ధుణ్ణి సజీవ దహనం చేశాడో వ్యక్తి. ఈ కేసులో నిందితుడు సోమన్న, అతని భార్య దేవిని పోలీసులు అరెస్టు చేశారు. అల్లూరు జిల్లా పాడేరు మండలం చింతలపాలెంలో కొర్ర రామన్న అనే వృద్ధుడు తన కుమారుడు చిన్నబాబుతో కలిసి జీలుగు కల్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 2 ఏళ్ల కిందట కొండగ్రామం ఇరుకురాయికి చెందిన వంతల సోమన్నకు 5,600 రూపాయలు అప్పుగా ఇచ్చాడు. అప్పు విషయంలో సోమన్న రామన్న మధ్య పలుమార్లు వాగ్వాదం జరిగింది. జనవరి 23న సోమన్న, అతని భార్య దేవి రామన్న వద్దకు వచ్చి తమకు జీలుగు కల్లు పోయాలని అడిగారు. ముందు తమకు బాకీ తీర్చాలని రామన్న అడగడంతో వారి మధ్య గొడవ మొదలైంది. దీంతో సోమన్న రామన్న కుమారుడు చిన్నబాబుపై దాడి చేశాడు. చిన్నబాబు అక్కడ్నుంచి పారిపోగా అక్కడే ఉన్న రామన్నపై దాడి చేసి గడియ పెట్టి పూరింటికి నిప్పు అంటించాడు. దాంతో ఇల్లు దగ్ధమై రామన్న ఆ మంటల్లో సజీవ దహనమయ్యాడు. తేదీన సోమన్న, ఆవిడ భార్య దేవీలిద్దరూ కలిసి జీలుక్కల్లుకి అని చెప్పి ఇంటి దగ్గరికి వచ్చారు. మీరు మాకు డబ్బులు ఇవ్వట్లేదు, మీరు మా ఇంటి దగ్గర రావద్దు, జీలుక్కలు ఇవ్వమని చెప్పారు. అప్పుడు ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణ జరిగేటప్పుడు వంతల సోమన్న, అతని భార్య వీళ్ళిద్దరిని చంపిస్తే మనకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉండదనే ఉద్దేశంతో ముందు చిన్నబాబుని తన చేతిలో ఉన్న కత్తితో సోమన్న ఆ తలపైన కొట్టాడు. అప్పుడు అతను భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. మళ్ళీ కత్తిపిడితో ఆ రామన్న తలపై కొట్టి ఇద్దరు భార్యాభర్తలు సోమన్న, అతని భార్య దేవీలు కలిసి రామన్నని ఇంట్లో పెట్టి గడి పెట్టి తన వద్ద ఉన్న అగ్గిపెట్టితో, అది పూరిపాక, దాని మీద ప్లాస్టిక్ పాలిథిన్ కవర్ ఉంది, దానికి నిప్పు పెట్టారు. మంటలు ఎక్కువగా రావడం వల్ల రామన్న అక్కడికక్కడే పూర్తిగా కాలిపోయి చనిపోయాడు. మంటల్లో ఉన్న తన తండ్రిని రక్షించుకుందామనే ప్రయత్నం చేసిన చిన్నబాబు కాళ్లకు గాయాలయ్యాయి. చూస్తుండగానే తండ్రి మంటల్లో సజీవ దహనమయ్యాడు. దీంతో సోమన్న, దేవి అక్కడ్నుంచి అడవిలోకి పారిపోయారు. రామన్న కుమారుడు చిన్నబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు డ్రోన్ల సహాయంతో అడవిలో గాలించి నిందితులను అరెస్టు చేశారు. దానికి వాళ్ళ అబ్బాయి మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. చిన్నబాబు వాళ్ళు పరారులో ఉంటే మనం 3 రోజులు వాళ్ళు కంటిన్యూగా ఫారెస్ట్ లో ఉన్నారు, డీప్ ఫారెస్ట్ లో. మనం కూడా పార్టీలతో డ్రోన్లతో తిరిగాము.
మనం వాళ్ళకి ఫుడ్ ఎప్పుడైతే ప్రొవైడ్ పూర్తిగా వాళ్ళ కిందకి రావడం కానీ వాటర్కి రావడం కానీ జీలెక్కలకు రావడం కానీ ఎప్పుడైతే మనం స్టాప్ చేయగలిగామో వాళ్ళు ఇంకా ఎట్టి పరిస్థితిలో ఉంటే మనం ఇంకా బయటకు రాలేమని చెప్పేసి వాళ్ళు మనకి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తాను. ఇన్వెస్టిగేషన్ అండర్ ప్రాసెస్లో ఉంది. అప్పు తిరిగి అడిగాడన్న కోపంతో సోమన్న ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు. మనుషుల్లో మానవత్వం కరుమరుగైందనడానికి ఈ ఘటనే నిదర్శనంగా నిలుస్తోంది.